నేషనల్ క్రష్ రష్మిక పాన్ ఇండియా లెవెల్లో ఫుల్ ఫామ్లో ఉంది. ఆమె సినిమాల్లో ఉంది అంటే చాలు సినిమా సూపర్ హిట్ అనే టాక్ ఉంది. అందుకు తగ్గట్టుగానే వరుస హిట్లు కనిపిస్తున్నాయి. అందుకే రష్మిక కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. మొన్నటిదాకా సౌత్ ప్రొడ్యూసర్స్కి అందుబాటులో ఉన్న రష్మిక పాన్ ఇండియా లెవెల్లో పెరిగిన తన క్రేజ్తో రెమ్యునరేషన్ పెంచేసిందని టాక్. దానివల్ల సౌత్ సినిమాలు ముఖ్యంగా తెలుగు సినిమాలకు దూరమైందని తెలుస్తోంది. హిట్లు పడుతుంటే ఎవరైనా రెమ్యునరేషన్ పెంచడం కామన్. అందులో నేషనల్ లెవెల్లో రష్మిక అందుకుంటున్న హిట్లు, 100 కోట్ల కలెక్షన్ ఇవన్నీ ఆమె రేంజ్ మరింత పెంచాయి. ఈ క్రమంలో రష్మిక ఇప్పుడు తీసుకుంటున్న రెమ్యునరేషన్ కన్నా ఎక్కువ డిమాండ్ చేస్తుందని టాక్. మొన్నటి వరకు సినిమా 6 నుంచి 8 కోట్ల దాకా భారీ రెమ్యునరేషన్ తీసుకుందట రష్మిక. అయితే ఇప్పుడు తన దగ్గరకొస్తున్న మేకర్స్కి 10 కోట్లు ఇస్తేనే అన్నట్టుగా చెబుతుందట. రష్మిక మందన డిమాండ్కి నిర్మాతలు షాక్ అవ్వకపోగా ఆమె కోరినంత ఇచ్చి మరీ ఆమెను తీసుకోవాలని చూస్తున్నారట. హిట్ ఫామ్లో ఉన్న రష్మిక ఖచ్చితంగా సినిమాకు ప్లస్ అవుతుందే తప్ప ఆమెను రెమ్యునరేషన్ పెద్ద లెక్కేమీ కాదనే వారు ఉన్నారు. మరోపక్క రష్మిక వాణిజ్య ప్రకటనలతో కూడా అదరకొట్టేస్తుంది. ఎలాగో సక్సెస్ ఫామ్లో ఉన్నాం కాబట్టి ఆ క్రేజ్ని కొనసాగించేలా యాడ్స్లో కూడా నటించేస్తుంది అమ్మడు. ఇలా తన ప్రతి స్టెప్తో కెరీర్కి ప్లస్ అయ్యేలా చేసుకుంటూ అదరగొట్టేస్తుంది రష్మిక. ప్రస్తుతం రష్మిక ధనుష్ కుబేరాతో పాటు ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా చేస్తోంది. ఈ 2 సినిమాల తర్వాత మళ్ళీ బాలీవుడ్లో 2 భారీ ప్రాజెక్టులు ఉన్నట్టు తెలుస్తోంది. ఎంచుకునే పాత్రలో రష్మిక తన బెస్ట్ ఇస్తూ ఆడియన్స్ని అలరిస్తుంది. అదీకాక అమ్మడికి కాస్త లక్ కూడా కలిసి వస్తుంది. అందుకే హిందీలోనూ తన చేసిన సినిమాలు సూపర్ హిట్ అవ్వడమే కాకుండా తెలుగు నుంచి పాన్ ఇండియా రిలీజ్ అయిన పుష్ప 1, పుష్ప 2 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అయ్యి అమ్మడికి సూపర్ క్రేజ్ ఏర్పడేలా చేశాయి. అయితే ఈ హిట్ మ్యానియోని కొనసాగించేలా రష్మిక ప్రయత్నాలు చేస్తోంది.